విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 47వ వార్డు కప్పరాడలో జేఎన్ఎన్ యుఆర్ఎం ఇళ్ల మరమ్మతులకు 19 లక్షలతో పనులు చేపడుతున్న వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు అన్నారు. బుధవారం ఆయా అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులపై జీవీఎంసీ అధికారులతో మాట్లాడి వారికి ఇళ్ల మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కామేశ్వరి, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. జేఎన్విఆర్ఎం హౌసెస్ సంబంధించి గతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వార్డు విజిట్కి వచ్చినప్పుడు పైప్ లైన్స్, డ్రైనేజెస్ పాడైపోయాయని ఆ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రిపేర్స్ కోసం 19.5 లక్షల రూపాయలతో ఈరోజు అవన్నీ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి జేఎన్విఆర్ఎం హౌసెస్ అనేది ఎక్కడ కూడా సెల్ఫ్ మెయింటెనెన్స్ అంటే ఒకసారి పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఇంటర్నల్ రిపేర్స్కి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు, అందులో నివసించే వారందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన వారని జీవీఎంసీ కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారి ద్వారా మనం సబ్మిట్ చేసిన తర్వాత దానికి కన్సిడర్ చేసి ఈరోజు రిపేర్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి 24/7 వాటర్ సప్లై వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. దానికి రిస్టోరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే పైప్ లైన్ కోసం తనేమో పైప్ లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటన్నింటినీ కూడా రిస్టోరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా కంప్లీట్ అయితే పూర్తిగా ఈ ప్రాంతంలో అన్ని సమస్యలు కూడా పరిష్కరించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు కొంతమంది హౌసింగ్ సంబంధించి ఇంకా మాకు అర్హత రాలేదని చెప్తా ఉన్నారు. హౌసింగ్ సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ₹1 కూడా డబ్బులు చెల్లించకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి సొంతింటి కళ నిజం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, సంకల్పం. కాబట్టి ఎవరికైనా మాకు ఇల్లు పట్టా రాలేదు, మాకు అర్హత ఉంది, మాకు ఎక్కడ ఇల్లు లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్న సచివాలయంలో సంప్రదించి ఇళ్ల పట్టా కోసం నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత అక్కడ ఏదైనా అలసత్వం వహిస్తే కనుక కార్పొరేటర్ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అప్లై చేసిన 90 రోజుల్లోపు ఇళ్ల పట్టా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది.